కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ సంస్కృతి, సాంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని స్పీకర్ పోచారం తెలిపారు. ఏ కార్యక్రమం జరగాలి గ్రామంలో అంటే పట్టణాలంటే మేమందరం క్షేమంగా ఉండాలి. మనం అందరం క్షేమంగా ఉండాలంటే పోలీస్ శాఖ క్షేమంగా ఉండాలి. పోలీస్ శాఖ శ్రమ ఎంత అవసరం ఉంటుంది. మన జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే శాంతి భద్రతలో కామారెడ్డి జిల్లా నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయి. ఆ దిశలో మన కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కింద కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి మొదలుకొని ఎస్పీ స్థాయి వరకు బ్రహ్మాండంగా మనకు శాంతి భద్రత కాపాడుతూ ఉన్నారు. వారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైన చక్కగా చూసుకోవాలి. వారి బిడ్డ అయినా, కోడలైనా, తల్లి అయినా, అక్క అయినా, చెల్లెలైనా వారి కాపాడుకోవటం మనందరి ధర్మం. కాబట్టి ఆరోగ్యవంత సమాజం కావటానికి మొదలయ్యేదే కడుపులో బిడ్డ పెరిగినప్పుడు.